నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిల, నువ్వెక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం మిలమిల. ఈ సాంగ్లోని ఈ 2 లైన్స్ భోజన ప్రియులకి అండ్ అలాగే ఈ ప్లేస్కి ఉన్న బెస్ట్ రిలేషన్షిప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆకలిని గౌరవిస్తుంది, ప్రతి ఒక్క రుచిని అందిస్తుంది అండ్ అలాగే ప్రతి ఒక్కరికి గ్రాండ్గా స్వాగతం పలుకుతుంది. అదే ఈ హోటల్ స్వాగత్ గ్రాండ్ చంపాపేటలో ఉంది. మరి లేట్ చేయకూడదు కదా, ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నప్పుడు అస్సలు లేట్ చేయకుండా చంపాపేటలో ఉన్న హోటల్ స్వాగత్ గ్రాండ్ కి పదండి విందుకు. ఎంట్రీ అద్దరిపోయిందండి. సెలబ్రేషన్స్ అంటే ఇలానే ఉంటుంది అన్నట్టుంది. అంటే అక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది, బలూన్స్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి. న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి 2 ఒకేసారి వీళ్ళు ఇట్లా మంచిగా డెకరేట్ చేసినట్టున్నారు. ప్రతి పండగకి పండగ వాతావరణం మీ ఇంట్లోనే కాదు ఇక్కడ హోటల్లోనే ఉంటుంది అని గ్రాండ్గా స్వాగతం పలుకుతుందనమాట. ఏ పండగకి తగ్గట్టు అలా వీళ్ళు డెకరేషన్ కూడా చేస్తారు అనుకుంటా. నాకైతే అలానే అనిపిస్తుంది, ఎందుకంటే క్రిస్మస్కి ఎంత చక్కగా చేస్తారు అండ్ అదే న్యూ ఇయర్కి కూడా బాగా మంచిగా కలిసి వస్తుంది అనమాట. 2 in 1 డబుల్ ధమాకా. మరి నాకు ఎన్ని ధమాకాలు ఉంటాయో ఇక్కడ చూడాలి, ఎందుకంటే రాగానే అంబియన్స్ చాలా కూల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉన్నాయి టేబుల్స్ అండ్ చైర్స్. అండ్ టేబుల్స్ చైర్స్ గురించి, ఆ సీటింగ్, ఆ డిస్టెన్స్ పొజిషన్ గురించి అదంతా కూడా చెప్తాను. కానీ దానికంటే ముందు ఇక్కడ బఫే ఉందండి. అంటే రోజు ఉంటుందేమో, ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, బట్ ఇక్కడికి వస్తే మనం బఫే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాల్ టెక్స్చర్స్ కానివ్వండి చాలా రిచ్ అండ్ కూల్గా ఉన్నాయి. సో ద డిజైనింగ్, ద డెకరేషన్, ద ఇంటీరియర్స్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా వీళ్ళు ప్లాన్ చేశారు. చూసారుగా ఎంట్రన్స్లో అందమైన భామలకి ఎంత మంచి స్వాగతం పలికారు. సో అలానే ఆ అందమైన భామలే కాకుండా ఇక్కడ అందమైన ఇంటీరియర్స్ కూడా మనకి అంతే గ్రాండ్గా స్వాగతం పలుకుతాయి అనమాట. అదే హోటల్ స్వాగత్ గ్రాండ్. మరి పీడిఆర్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం పదండి. సో హ్యాపీగా మీ చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లేదా కార్పొరేట్ ఈవెంట్స్, చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ లేకపోతే చిన్న కార్పొరేట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే మీరు ఈ పీడిఆర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ స్మాల్ పీడిఆర్, కానీ చూడడానికి చాలా స్పేషియస్ గా ఉంది. ఇదొకటి పీడిఆర్ కాదండి, హోటల్ స్వాగత్ గ్రాండ్ లో ఇంకొక పీడిఆర్ కూడా ఉంది. ఆ పీడిఆర్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. ఈ పీడిఆర్ ఇందాక మనం చూసిన పీడిఆర్ కన్నా పెద్దదనమాట. సో ఆ పీడిఆర్ చిన్న స్మాల్ గ్యాదరింగ్స్ ఉంటే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ పీడిఆర్ లార్జ్ గ్యాదరింగ్స్ కోసం మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. కార్పొరేట్ మీటింగ్స్ లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఓ ఇక్కడ కూడా ఉంది. నో స్మోకింగ్ ప్లీజ్, ఓకే, స్మోకింగ్ కిల్స్, డోంట్ స్మోక్. సో ఈ పీడిఆర్ ఇంత పెద్దగా ఉంది. అండ్ ఈ టేబుల్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఆ పీడిఆర్లో చూసిన టేబుల్ కంటే ఈ పీడిఆర్లో ఉన్న టేబుల్ ఇస్ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇది క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉంది. సో జనరల్గా చాలా రెస్టారెంట్స్, ఇప్పటివరకు మనం చాలా రెస్టారెంట్స్ చూసాము, అన్ని రెస్టారెంట్స్లో కూడా క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే అది చూడడానికి చాలా వార్మ్ అనిపిస్తుంది. అండ్ మన ఇంట్లో కూడా మ్యాక్సిమం ఫర్నిచర్ అంతా కూడా బ్రౌన్గానే ఉంటుంది కాబట్టి అట్లా ఉంటే విల్ ఫీల్ ఎట్ హోమ్ అన్న కాన్సెప్ట్ ఏమో. ఈ పీడిఆర్ కూడా చూసేసాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మెనూ కార్డ్ చూడాలి. మెనూ కార్డ్ చూడాలంటే ఏం చేయాలి, మేనేజర్తో మాట్లాడాలి. సో మేనేజర్తో మాట్లాడదాం, మెనూ కార్డ్ చూసేద్దాం పదండి ముందుకు. మెనూ వచ్చేసింది, హోటల్ స్వాగత్ గ్రాండ్ మెనూ వచ్చేసింది. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. యమ్మీ డిషెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ నేను ఆర్డర్ చేయడం కన్నా మన మేనేజర్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ హోటల్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆర్డర్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకే హోటల్ స్వాగత్ గ్రాండ్ ఆపరేషన్ మేనేజర్ అవినాష్ గారిని నేను తీసుకొచ్చేసాను. హలో, వెల్కమ్ టు పదండి విందుకు. హౌ ఆర్ యూ? యా, ఐ కెన్ సీ ఇట్. చాలా బాగుంది. ఎంటర్ అవ్వగానే నాకు అంబియన్స్, డెకరేషన్, ఇంటీరియర్స్ అన్ని బాగా అట్రాక్ట్ చేశాయి. సో డెకరేట్ చేసి ఉంది న్యూ ఇయర్ కి, క్రిస్మస్ కి, ప్రతి పండగకి ఇలానే డెకరేట్ చేస్తూ ఉంటారా? yes మేడం, మేము యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఈవెంట్స్ కానీ స్పెషల్ డేస్ లైక్ ఎనీ ఫెస్టివల్స్, న్యూ ఇయర్స్, సో ఇలాంటివి ఏంటంటే వచ్చే కస్టమర్స్కి, ఈవెన్ గెస్ట్ కూడా ఆ ఫీల్ ఉండడం కోసం అటువంటి సర్ప్రైజ్ మేము డెకరేట్ చేస్తూ ఉంటాం. యా, రాగానే నేను కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను. సో అంబియన్స్ విషయానికి వస్తే అండ్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ ఎక్కువగా ఉంది. వై సో?
సో ఈ థీమ్ పర్టికులర్గా వచ్చేసి ఏంటంటే ఆ వార్మ్నెస్ ఏదైతే మనకు ఐస్కి వచ్చేసి ఆ వార్మ్నెస్ కానివ్వండి, ఈవెన్ ద ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ థీమ్ వచ్చేసి స్పెషల్ డిజైనర్స్తో, ఇంటీరియర్ డిజైనర్స్తో డిజైన్ చేపించడం జరిగింది. హోటల్ స్వాగత్ గ్రాండ్ స్పెషాలిటీ ఏంటి? నాకు ఇవాళ నా కోసం ఏం ఆర్డర్ చేయబోతున్నారు? మ్యామ్ యాక్చువల్లీ మేము చాలా ప్రిపేర్ చేసాం. Okay. నాట్ ఓన్లీ మీకు కాదు, ప్రేక్షకులు కూడా కళ్ళ విందుగా ఉండేలా చేసాం. సో ఈ రోజు వచ్చేసి వెజ్ లో మీకు మింట్ వెజ్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. Okay. అండ్ నాన్ వెజ్ లో వచ్చేసి దార్ చికెన్ కర్రీ ఒకటి ప్రిపేర్ జరిగింది. ఒక్కొక్కటేనా? మీకు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ఒకేసారి చెప్తే మీకు సర్ప్రైజ్ గా ఉండదు కాబట్టి కేవలం మీకు మచ్చుతున్నట్టుగా మీకు అది చెప్పాము. బట్ తినబోతు రుచి ఎందుకు మీకు ఇంకా చూడబోతున్నారు కదా. విన్నారు కదా, అవినాష్ గారు నా కోసం చాలా డిషెస్ ఆర్డర్ చేశారంట. అవన్నీ టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. కాజల్ ఇప్పుడు చాలా చాలా సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది. ఎందుకంటే ఇందాక మన మేనేజర్ అవినాష్ గారు ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా టైన్ 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 వచ్చేసాయి. ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి నా టేబుల్. దిష్టి పెట్టకండి, ఎందుకంటే నేను స్లోగా 1 by 1 ఐటమ్స్ అన్ని కూడా, డిషెస్ అన్ని కూడా టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. టు స్టార్ట్ విత్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ సూప్. ఎస్, మల్టీ క్యూజైన్ డైన్ ఇన్ రెస్టారెంట్ అంటే ఇలానే ఉంటుందండి. ఎస్, దట్ ఈస్ హోటల్ స్వాగత్ గ్రాండ్ లాంటి బ్రాండెడ్ హోటల్ అంటే అన్ని ఎటిక్విటీస్ చాలా కరెక్ట్గా ఫాలో అవుతారనమాట. సో చక్కగా నా ముందు ఫస్ట్ సూప్ తీసుకొచ్చారు. అండ్ ఈ సూప్ చాలా స్పెషల్ సూప్. ఇప్పటి వరకు ఎక్కడ కని విని ఎరుగునటువంటి పేరు అనమాట, మిల్క్ కార్న్ సూప్. ఎస్, మిల్క్ కార్న్ సూప్. చూస్తుంటే ఇక్కడ ఎల్లో కలర్, అది కార్న్ కాబట్టి ఎల్లోగా ఉంది. అండ్ ఇక్కడ ఈ టాపింగ్ ఏదైతే ఉందో మిల్క్ వేసినట్టున్నారు. సో నేను టేస్ట్ చేస్తే కానీ తెలియదు నాకు ఇందులో మిల్క్ ఏ రేంజ్లో ఉంది, కార్న్ ఏ రేంజ్లో ఉంది అని. నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటి సూప్, పేరు కూడా వినలేదు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ మిల్క్ కార్న్ సూప్. పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. టు స్టార్ట్ విత్, దిస్ ఈస్ ద బెస్ట్ సూప్ టు హ్యావ్. సో సూప్ అయితే టేస్ట్ చేశాను. అండ్ షెఫ్ స్పెషల్ మిల్క్ కార్న్ సూప్ అసలు ఎలా చేశారో కూడా మనం షెఫ్ని తర్వాత అడిగి తెలుసుకుందాం. సో మనం టేస్ట్ చేసే ప్రస్థానం ఆనవాయితీ ఏమంటారు, దాన్ని స్టార్ట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ స్టార్టర్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెజ్ స్టార్టర్ రంగ్ విరంగ్ కబాబ్. చూడగానే ఇవి పనీర్ అని అర్థమైపోతుంది అండ్ కబాబ్ అని కూడా అర్థమైపోతుంది. మరి రంగ్ విరంగ్ అని పేరు ఎందుకు పెట్టారు? కనిపిస్తుంది కదండి, 2 కలర్స్ కనిపిస్తున్నాయి. ఇదేమో రెడ్ కబాబ్, ఇదేమో ఎల్లో కబాబ్. టేస్ట్ చేసేద్దాం ఈ రంగ్ విరంగ్ కబాబ్. కబాబ్ అంటే ఈ ఫ్లేవర్ రావాల్సిందే, ఆ స్మోకీ ఎఫెక్ట్. స్పైసీగా ఉంది. సో నాకు తెలిసి ఇది రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశారు కాబట్టి, అండ్ దాంతోపాటు కొంచెం కలర్ కూడా వేశారు కాబట్టి దిస్ ఈజ్ ఇన్ రెడ్ కలర్ అండ్ మంచిగా స్పైసీగా ఉంది. అండ్ ఈ ఎల్లో కబాబ్ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం, పనీర్ కబాబ్. దిస్ ఈజ్ ఆల్సో స్పైసీ. జింజర్ గార్లిక్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పనీర్ మాత్రం చాలా నీట్గా, చాలా మంచిగా కుక్ అయింది. తింటూనే ఉండాలనిపిస్తుంది. ఈ స్టార్టర్ కూడా అయిపోయింది. ఇంకొక వెజ్ స్టార్టర్ ఉంది. ఆ వెజ్ స్టార్టర్ ఏంటో కూడా చూసేద్దాం. ఇంకొక లాస్ట్ వెజ్ స్టార్టర్ నా దగ్గరికి వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ పనీర్ ఆక్టోపస్. ఓకే, ఆక్టోపస్ కి చాలా 8 లెగ్స్ ఉంటాయి కదా, కానీ ఈ పనీర్ ఆక్టోపస్ కి చాలా లెగ్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ దిస్ క్రిస్పీనెస్ హియర్. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. సో ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ దిస్ పనీర్ ఆక్టోపస్. సౌండ్ వినిపిస్తుందా?
అంత క్రిస్పీగా ఉందండి, పర్ఫెక్ట్ క్రిస్పీనెస్. వావ్, నములుతున్న కొద్దీ ఆ క్రిస్పీనెస్ అలానే ఉంది, అస్సలు ఎక్కడ కూడా కొంచెం కూడా. అంటే నాకు సర్వ్ చేస్తున్నప్పుడు అన్ని డిషెస్ పెడతారు కదండి, సో అన్ని డిషెస్ పెట్టేసరికి కొంచెం టైం పడుతుంది, అండ్ ఆ హాట్నెస్ ఏదైతే ఉందో అది కొంచెం చల్లగా అయిపోతుంది అనమాట. కానీ చల్లగా అయిపోయినా కానీ ఇది చాలా క్రిస్పీగా ఉంది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద షెఫ్. ద టేస్ట్ ఈజ్ ఆల్సో చాలా కమ్మగా ఉంది. సో ఈ ఐటెం కూడా నేను టేస్ట్ చేసేసాను కాబట్టి ఈ డిష్ని పక్కన పెట్టేసి నాన్ వెజ్ స్టార్టర్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టార్టర్ చికెన్ చీజ్ రోల్స్. కానీ దీని ప్రెజెంటేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఐ లవ్ ఇట్. చక్కగా టొమాటో సాలడ్లో ఒక చిన్న క్యాండిల్ వెలిగించారండి. న్యూ ఇయర్ కి ముందే మనం క్యాండిల్ ని బ్లో చేస్తున్నాం. సో లెట్స్ బ్లో ద క్యాండిల్. హ్యాపీ న్యూ ఇయర్. మరి చికెన్ చీజ్ రోల్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసేద్దాం. చీజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చికెన్ చాలా బాగా కుక్ అయి ఉంది, చాలా టెండర్ ఉంది, సూపర్బ్లీ కుక్డ్. చీజ్ లవర్స్, చికెన్ లవర్స్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది చికెన్ చీజ్ రోల్స్. స్పైసీనెస్ కూడా అంత ఎక్కువగా లేదు, మీడియంగా ఉంది. ఆన్ అ హోల్ యువర్ టమ్మీ విల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. సో చికెన్ చీజ్ రోల్స్ని కూడా మనం టేస్ట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ కోర్స్లో మీకు ముందుగా నేను చూపించాలనుకుంటున్నాను ఈ బాస్కెట్ అండి, రోటీ బాస్కెట్. ఈ బాస్కెట్లో నాకు 5 kinds of రోటీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ గార్లిక్ నాన్, ఇది బటర్ నాన్, ఇది పరోటా, అండ్ ఇది స్టెప్ కుల్చా, అండ్ ఇది వచ్చేసి రోటీ అనమాట. సో 5 different kinds of రోటీస్ బటర్ నాన్స్ ఇచ్చేసారు నాకు. సో ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్కటి నేను నంచుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం వెజ్తో స్టార్ట్ చేసేయాలి కాబట్టి మింట్ వెజ్ కర్రీ. చూడ్డానికి ఎంత గ్రీన్గా ఉంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. గ్రీన్ ఎంత నయనానందం ఇస్తుందంటే అంత నయనానందం ఇస్తుంది నాకు. చాలా వేడిగా ఉంది, పెట్టి చాలా సేపు అయింది అయినా కానీ ఎంత వేడిగా ఉందో ఇంకా. సో లెట్స్ ట్రై దిస్. సో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనుకోండి. ఇప్పుడు అర్థమైంది మింట్ వెజ్ కర్రీ అని దీనికి పేరు ఎందుకు పెట్టారంటే మింట్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. నేను మొదటి ముద్ద ఇట్లా నోట్లో పెట్టుకోగానే నాకు ఫస్ట్ ఫ్లేవర్ తెలిసింది మింట్దే. సో పుదీనా, వావ్, చాలా స్పైసీగా కూడా ఉందండి ఇది, నైస్. మనకి మధ్యలో కాజు కూడా కనిపిస్తుంది. సో ఇంత కమ్మదనం ఈ కర్రీలో ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద రిచ్నెస్. కాజు, ఆలు ఇవన్నీ కమ్మదనాన్ని యాడ్ చేస్తాయి. నా టమ్మీ లోపల నుంచి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. వెజ్ దానికి ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నావే, నాన్ వెజ్కి ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతుంది నా టమ్మీ. ఇట్స్ లిటరల్లీ ఫింగర్ లికింగ్ గుడ్. సో వెజ్ కర్రీ టేస్ట్ చేసేసాం మెయిన్ కోర్స్లో. నెక్స్ట్ నాన్ వెజ్ కర్రీ. ఇప్పుడు మన ముందుంది దార్ చికెన్. ఇందాక మేనేజర్ గారు చెప్పారు కదా మీకోసం నేను హోటల్ స్వాగత్ గ్రాండ్లో ఉన్న స్పెషల్ డిషెస్ ఆర్డర్ చేస్తాను. ఒకటి మింట్ వెజ్ కర్రీ, ఇంకొకటి దార్ చికెన్ అని. దిస్ ఇస్ దార్ చికెన్. సో దార్ చికెన్ని నేను స్టెప్ కుల్చాతో టేస్ట్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ స్టెప్ కుల్చా. సో ధార్ చికెన్ నేనైతే నా ప్లేట్లో పెట్టేసుకున్నాను. కానీ ధార్ అంటే ఏంటి? ఉర్దూలో అయితే షార్ప్నెస్ని ధార్ అంటారు, తేజ్ ధార్కి తల్వార్ అంటారు కదా. సో అట్లా ఇందులో షార్ప్నెస్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది తెలీదు. అండ్ ఈ స్టెప్ కుల్చాలో మొత్తం నువ్వులు కనిపిస్తున్నాయండి, కమ్మగా ఉంది. నేను దాన్ని సపరేట్గా తింటాను. ఫస్ట్ గ్రేవీలో నంచుకొని తిందాము. యమ్మీగా ఉంది, నో డౌట్ ఇన్ ఇట్. కానీ అస్సలు స్పైసీగా లేదండి, మీడియం స్పైసీ అనమాట. ఇప్పుడు చికెన్ పీస్ని టేస్ట్ చేద్దాం. బాబా బాబా, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చికెన్. వెరీ టెండర్, వావ్, డెలిషియస్లీ ఆసమ్. చికెన్ అయితే చాలా చాలా యమ్మీ ఉందండి.
దార్ చికెన్ కూడా యమ్ అంటే యమ్ ఉందండి. మరి ఈ డిష్ కూడా నేను టేస్ట్ చేసేసాను కాబట్టి నెక్స్ట్ నా ఫేవరెట్ దమ్ బిర్యానీని టేస్ట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మెయిన్ కోర్స్ లో ఉంది నా ఫేవరెట్ దమ్ బిర్యానీ, అండ్ దట్ టు మటన్ బిర్యానీ. గుమగుమలాడుతుందండి దూరం నుంచే. ఒక మటన్ పీస్ వేసుకున్నాను. ద ఫ్లేవర్ ఆఫ్ దిస్ మటన్ బిర్యానీ ఈజ్ ఆసమ్. బాస్మతి రైస్ ఫ్లేవర్ ఎక్కడ పోకుండా మటన్ కూడా చాలా నీట్గా కుక్ అయిందండి. పర్ఫెక్ట్. దమ్ బిర్యానీ అంటే ఇలానే ఉండాలి. దట్టు మటన్ బిర్యానీ అంటే దిస్ ఈస్ ద బెస్ట్. అవుట్ ఆఫ్ 10 ఐ వుడ్ లైక్ టు గివ్ దిస్ 9. దమ్ బిర్యానీ హైదరాబాద్ స్పెషాలిటీ. అండ్ హైదరాబాద్ స్పెషాలిటీలో ఏమున్నాయి డెజర్ట్స్లో? ఫస్ట్ గుర్తొచ్చేది ఖుబానీ కా మీఠా విత్ వెనిలా ఐస్ క్రీమ్. ఖుబానీ అసలు టేస్ట్ చాలా యమ్ ఉంటుంది. అది మళ్ళీ వెనిలా ఐస్ క్రీమ్తో తింటే ఆహా ఓహో. ఓకే, లెట్స్ టేస్ట్ దిస్. యమ్మీ యమ్మీ యమ్మీ. నా మీల్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. దట్ టు డెలీషియస్గా. నేను ప్రజెంటేషన్ చూస్తే చాలా సింపుల్గా ఉందండి. ఒక ఫాయిల్ వేశారు అండ్ ఖుబానీ అండ్ వెనిలా ఐస్ క్రీమ్ మీద టాపింగ్ చెర్రీ ఉంది. డ్రై ఫ్రూట్స్ కూడా గ్రేట్ చేసి గార్నిష్ చేశారు. దానివల్ల ఫ్లేవర్లో ఇంకొంచెం రిచ్నెస్ యాడ్ అయింది. ఖుబానీ యాక్చువల్గా ఒంటికి చలవ చేస్తుంది అంటారు. సో బిర్యానీ, చికెన్ ఇవన్నీ తిన్న తర్వాత ఖుబానీ తిన్నాం అనుకోండి మన ఒంటికి కూడా చలవ చేస్తుంది. మరి చలవ చేసిన తర్వాత సెలవు తీసుకుంటాను అనుకుంటున్నారా? కాదు. ఇన్ని డెలిషియస్ ఐటమ్స్ని, ఇన్ని డెలిషియస్ డిషెస్ని నేను ఇవాళ టేస్ట్ చేశాను కదా. మరి ఆ మ్యాజికల్ హ్యాండ్ ఎవరిది? ఆ షెఫ్ ఎవరు తెలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. మ్యాజికల్ హ్యాండ్స్ గురించి ఇందాక చెప్పాను కదా, చాలా డెలిషియస్ ఐటమ్స్, డిషెస్ నేను టేస్ట్ చేశాను. మరి అవన్నీ చేసిన ఆ మ్యాజికల్ హ్యాండ్స్ ఎవరివి అంటే అవే అంజీవి. ఎస్, ఇక్కడ మనతో ఉన్నారు మన హోటల్ స్వాగత్ గ్రాండ్ షెఫ్ అంజీ గారు. వెల్కమ్ టు పదండి విందుకు. సూపర్ అండి, చాలా బాగా చేశారు. అన్ని ఐటమ్ డెలిషియస్ గా ఉన్నాయి. ఫస్ట్ నేను మాట్లాడాలి అనుకున్నది మిల్క్ కార్న్ సూప్. నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు తినలేదు. చాలా థిక్గా ఉంది అండ్ స్వీట్, కొంచెం కమ్మగా అలా ఉంది. అసలు ఎలా చేశారు? మైదా బటర్లో ఫ్రై చేసుకోండి మేడం. ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో మైదా పోసుకుని దాన్ని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిల్క్ వేసుకొని అమెరికా కాను పాల్ మిల్క్ తోటి వేస్ట్ చేసుకోవాలి. వేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. బటర్లో వేసేసుకోవాలి మైదా. ఓకే, సో అట్లా అంతే. ఓన్లీ సాల్ట్, షుగర్ వేసేసి. మరి మిల్క్ కార్న్ మిక్స్ మిక్స్ చేసుకోవాలి మేడం. మిక్సీలో కొట్టేసుకోవాలి ఫస్ట్. మిక్సీలో కొట్టేసుకున్న తర్వాత బటర్లో మైదా ఫ్రై చేసుకుని దాంట్లో కలిపి. ఓకే, మీరు ఇంట్లో ట్రై చేసుకుందాం అనుకుంటున్నారేమో. ట్రై చేసుకుంటే అంత టేస్టీగా రాదండి. మీరు హోటల్ స్వాగత్ గ్రాండ్ కి ఖచ్చితంగా రావాలి. చంపాపేటలో ఉన్నది. ఇంకొక ఐటమ్ నాకు బాగా నచ్చింది, అది పనీర్ ఆక్టోపస్. ఏమన్నా క్రిస్పీగా ఉందా? ఎంత బాగుందో. ఎలా చేస్తారు అది? అది పన్నీర్ మేడం. ఫస్ట్ ఫింగర్ స్టైల్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మైదాతో పత్తా కొట్టుకుంటాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకొని ఆయిల్లో డైరెక్ట్ ఫ్రై చేసుకోవాలి. అలా. సో ఇది కూడా మీరు ఇంట్లో ట్రై చేసుకోకండి. ఇక్కడికి వచ్చి మీరు టేస్ట్ చేస్తేనే అంత డెలిషియస్ అండ్ చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీ డిష్ మీకు వస్తుందన్నమాట. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు అండి. అండ్ మీరు అన్ని డిషెస్, ప్రతి డిష్ మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంత స్పెషల్ కేర్ తీసుకొని ప్రెజెంటేషన్ కూడా అంత బాగా చేసి అంత బాగా వండినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మీరు మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేడం, ఇట్లాంటి టేస్ట్ ఐటమ్ ఫుడ్ కూడా తినాలనుకుంటే మా స్వాగత్ చంపాపేట గ్రాండ్కు రావాల్సింది మేడం. కంపల్సరీ ఎనీథింగ్ ఇక్కడ దొరకని ఐటమ్స్ మేము తయారు చేసి ఇవ్వగలుగుతాము. అలాంటి షెఫ్లు మా దగ్గర ఉన్నారు మేడం. సో అలాంటి హెడ్ షెఫ్ ఇక్కడ ఉన్నారు. సో మీరు హోటల్ స్వాగత్ గ్రాండ్ చంపాపేటకి వచ్చేసండి. ఇన్ని డెలిషియస్ అండ్ యమ్మీ ఐటమ్స్ అన్ని కూడా టేస్ట్ చేసి మీ టమ్మీ హ్యాపీ ఫీల్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఎస్, హోటల్ స్వాగత్ గ్రాండ్ షెఫ్ తో కూడా మాట్లాడేసాం. అండ్ ఇప్పుడు సెలబ్రేషన్స్. ఎస్, ఇంకొన్ని గంటల్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనం ఇక్కడ హోటల్ స్వాగత్ గ్రాండ్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో రండి, హ్యాపీ న్యూ ఇయర్.
ఎస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మరి న్యూ ఇయర్ ని మనం ఇంకొన్ని గంటల్లో స్టార్ట్ చేయబోతున్నాం. బట్ దెన్ సెలబ్రేషన్స్ మాత్రం గ్రాండ్ గా చేసుకోబోతున్నాం. ఎందుకంటే మనం ఉన్నాం హోటల్ స్వాగత్ గ్రాండ్ లో కాబట్టి. బూరల సౌండే వస్తుంది ఎందుకంటే అందరి చేతుల్లో బూరలే ఉన్నాయి కాబట్టి. లెట్స్ లైటన్ అప్ ద క్యాండిల్. హ్యాపీ న్యూ ఇయర్ టు us. హ్యాపీ న్యూ ఇయర్ టు us. హ్యాపీ న్యూ ఇయర్ టు us. హ్యాపీ న్యూ ఇయర్. సరే నేను బ్లో చేయనా, మీరందరూ కలిసి బ్లో చేస్తారా క్యాండిల్? ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అందరికీ గ్రాండ్ గా ఉండాలని, ఈ న్యూ ఇయర్ కి మీరు అందరూ నవ్వులతో స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ముక్క మీకే, సెకండ్ ముక్క ఎవరికి పెడదాం? హ్యాపీ న్యూ ఇయర్ అవినాష్ గారు. హ్యాపీ న్యూ ఇయర్. ఎంత పెద్ద నోరు తెరిచారు చూడండి, మొత్తం పెట్టేయాలని. హ్యాపీ న్యూ ఇయర్. ఈయనైతే మొత్తం తీసేస్తున్నారు. ఎస్, సో అందరికి విష్ యూ అ వెరీ హ్యాపీ ప్రాస్పరస్ అండ్ డెలిషియస్ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా టేస్టీ ఫుడ్ తినండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. జీవితంలో వచ్చే చిన్న మంచి పాజిటివ్ థింగ్స్ ని కూడా ఇంకా పాజిటివ్ గా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఎప్పుడు కాజల్ లాగా స్మైల్ చేస్తూ ఉండండి. విత్ దిస్ కాజల్ ఈస్ సైనింగ్ ఆఫ్. బట్ యూ గైస్ హ్యావ్ అ వండర్ఫుల్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, న్యూ ఇయర్ అయితే చాలా గ్రాండ్ గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం హోటల్ స్వాగత్ గ్రాండ్ లో. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త సంవత్సరంలో ఇంకో కొత్త హోటల్ లోకి తీసుకెళ్లిపోతుంది కాజల్. అంటిల్ దెన్ మీరేం చేయాలి? కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. హ్యావ్ టేస్టీ అండ్ డెలిషియస్ ఫుడ్ ఆల్వేస్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.